ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ఈ సౌండ్ వినకపోవచ్చు. ఏందా ఆ పాట అంటే చూడండి, ఇక వినరు కదా, ఈ పాట ఇంకా వినలేము అన్న విషయం నేను ఇప్పుడే చెప్తా. వెళ్ళకండి, మీ స్మార్ట్ చారీ. ఈ వీడియో చాలా చాలా ఇంపార్టెంట్ అయింది, ప్రతి ఒక్కరికి ఉపయోగపడేది. మంచిదబ్బా, మంచి సమాచారాన్ని ఎంకరేజ్ చేయండి. ఎంకరేజ్ చేయరా, సమాచారం ఉంది, లాస్ట్ వరకు చూడండి వీడియో, మీకే అర్థమవుద్ది. ఫ్రెండ్స్, విషయం ఏంటంటే అసలు ఈ పేటిఎం అనేది ప్రతి ఒక్కరు మనం వాడకంలో నిత్య జీవితంలో ఒక భాగం అయిపోయింది. బట్టిన చిన్న దుకాణాలలో, పెద్ద దుకాణాలలో, ప్రతి షాపులలో, షాపింగ్ మాల్లలో పేటిఎం వాడడం అనేది జరుగుతూ ఉంది. నిత్యం ఇక మనతోనే మన ఎట్లా ప్రతి ఇక మన నిత్యావసర వస్తువులాగా పేటిఎం అయింది. కానీ ఈ పేటిఎం వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయని మనకు ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ చెప్పిందో, ఆర్బీఐ సంస్థ నుంచి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ పెట్టింది. కాబట్టి ఇక నుంచి ఈ పేటిఎం ఉండదు. అలా అంటారేంటండి? మన డబ్బులు ఇచ్చేసాం. ఎవరో తెలుసుకోకుండా ఎలా ఇచ్చారండి? అవన్నీ మాకు అనవసరం. అసలు విషయం ఏంటంటే మొత్తానికి ఎందుకు బంద్ చేశారంటే, ఈ పేటిఎం మీద ఎందుకు ఇంత నిఘా పెట్టాల్సి వచ్చింది మన ఆర్బీఐ సంస్థ అంటే, ముఖ్యంగా మనది ఏదైతే కేవైసీ ఉందో ఆ కేవైసీలో ఉండే పర్సనల్ డేటా వేరే కంట్రీకి వెళ్తుంది. వేరే కంట్రీ అంటే మన చెన్నై, కరెక్ట్, మర్చిపోయాను, మన చైనాకు వెళ్తుంది అనే ఒక సమాచారం బాగా దొరికిపోయింది. అందుకని ఆర్బీఐ ఏం చేసిందంటే, ఎందుకంటే మన పర్సనల్ డేటా పోతే మన దేశానికి ప్రమాదం, అందుకోసమని మన ఆర్థిక వ్యవస్థ చాలా దెబ్బతింటుంది అనే ఉద్దేశంతో అప్పుడు ఈ పేటిఎంని మన ఆర్బీఐ సంస్థ వాళ్ళు, మన సెంట్రల్ గవర్నమెంట్ ఆర్బీఐ సంస్థ వాళ్ళు ఆపేయడం జరిగింది. కానీ కొన్ని అది ఎప్పటి వరకు అంటే ఎప్పటి నుంచి బంద్ చేస్తున్నారంటే ఫిబ్రవరి 29 నుంచి సేవలు, కొన్ని ముఖ్యమైన సేవలు ఆపడం జరిగింది. వాస్తవానికి మన భారతదేశ జనాభా చాలా ఎక్కువ. ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా, ఏ చిన్న పేటిఎం ఇంకా ఇతర యాప్లు వచ్చినా కూడా దాన్ని బాగా వాడుకుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఉండే టైంలో భారతదేశ జనాభా బిజీ ఉన్న ఇదిలో అప్పట్లో ఒకప్పుడు బ్యాంకు పోయి డబ్బులు తెచ్చుకునేది, బ్యాంకులలో గంటల తరబడి వెయిట్ చేసి మనీ ట్రాన్సాక్షన్ చేసుకునేది. అలాంటిది ఈ కొత్తగా వచ్చిన అప్డేట్స్ వల్ల, ఏవైతే గూగుల్ పే, ఫోన్పే, భారత్ పే, వీటి వల్ల ఏమవుతుందంటే మనిషికి చాలా సౌకర్యంగా, చాలా ఈజీగా, ఏ ఇబ్బందులు లేకుండా అందుబాటులో వచ్చింది. కాబట్టి దీన్ని వాడుకోవడం జరిగింది. భారతదేశంలో ఎక్కువ మంది జనాభా ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్క ప్రపంచ దేశమే ఇటు చూసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఏం జరిగినా కూడా, తప్పు జరిగినా ఒప్పు జరిగినా చాలా తొందరగా మన గవర్నమెంట్ రియాక్ట్ కావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పేటిఎంలో ఉండేటువంటి మన కేవైసీ, బయోడేటా, మనకు సంబంధించిన పర్సనల్ డేటా అనేది ఇతర దేశాలకు పోవడం అనేది చాలా చాలా ఇబ్బందికరం ఉంటుంది. ఎందుకంటే మన ఆర్థిక వ్యవస్థ మొత్తం దెబ్బతినే అవకాశం ఉంటుంది 100%. కాబట్టి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మీరు అందరు గమనించాల్సింది ఏంటంటే, ఈ పేటిఎంని వాడకుండా ఉన్నటువంటి ఏమన్నా ఇప్పుడే వాటి యొక్క మీకు లావాదేవీలు ఉంటే దానిలో డబ్బులున్నా తీసుకోవచ్చు, లేదంటే ఏమైనా ఆలోకలు ఉన్నా కూడా చేసుకోవచ్చు. కంపల్సరీ ఫిబ్రవరి 29లో ఈ యొక్క అప్డేట్ అనేది బంద్ అయిపోతుంది. కాబట్టి మీరు గమనించాల్సింది ఏంటంటే, పేటిఎంలో లావాదేవీలు బంద్ చేయడం బెటర్ నన్ను అడిగితే. అదే మన ఇండియాకి సంబంధించిన ఏ యాప్లైనా వాడుకోవచ్చు, అది మనం సేఫ్గా ఉంటాం ఇతర దేశాలకు. ఎందుకంటే పేటిఎంలో చైనా వాడు కొన్ని 50% నుంచి 40% షేర్ ఉంది. వాడికి షేర్ ఉన్నప్పుడు కంపల్సరీ డేటా పోతుంది అక్కడికి. అలాంటి ఈ ఇతర దేశాలు మ్యాక్సిమం ఈ చైనాకి సంబంధించినవి మాత్రం వాడకుండా ఉండకపోవడం మన భారతదేశానికి చాలా మంచిది. ఫ్రెండ్స్, పేటిఎం ఇన్ని రోజులు పేటిఎం వాడారు. ఇక్కడ ఈ పేటిఎం గురించి ఎలా ఉపయోగపడ్డది ఆయనకు అనేది మన ఫ్రెండ్ రమేష్ గారు క్లియర్గా చెప్తారు. పేటిఎం గురించి మేము చాలా ఇదిగా వాడుకున్నామండి పేటిఎం సేవల్ని. అయితే అండి పేటిఎం ద్వారా రోజు మార్నింగ్ 7 o'clockకి సెటిల్మెంట్ అయ్యేది. మధ్యలో డబ్బులు ఏమన్నా ఏదైనా బిల్ కోసం అవసరం అయితే మేము మా అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని మేము ఆ అమౌంట్ని ఆ బిల్లుకి ఉపయోగించుకోవడం జరిగేది.
కాబట్టి ఏమంటే అండి పేటీఎం సేవలను బాగా వినియోగించుకున్నాము, చాలా సంతోషంగా ఉన్నాము. కానీ ఈ మధ్య మన సార్ వచ్చేసేసి పేటీఎం 29వ తారీఖు నుంచి అది ఫిబ్రవరి 29 నుంచి క్లోజ్ అవుతుందని అంటున్నారు. కానీ ఏమంటే అండి పేటీఎం ఉంటే చాలా బాగుండిద్దండి, అది మేము బాగా ఉపయోగించుకుంటున్నాము. ఎందుకు జరిగింది ఏమో తెలియదు కానీ ఇలా అంటున్నారు. కాబట్టి ఏమంటే అండి దాని గురించి చిన్న అవగాహన కావాలని మేము కోరుకుంటున్నాం సార్. దారుణం పట్టపగలే కిడ్నాప్, ముందు పోలీసులు ఫోన్ చేయండి. బ్యూటిఫుల్, ఫెంటాస్టిక్, మోరలెస్. ఇప్పటికి 25 సీరియల్ తీశారయ్యా. క్రౌడ్ ఇంత నేచురల్ చేయడం ఇదే ఫస్ట్ టైం. ఇందాక పోలీసులు ఫోను నువ్వేనా? ఎంత నేచురల్ చేసావయ్యా. ఆర్టిస్ట్ ఎంకరేజ్ చేయండి. ఓ ఫోన్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ గుద్ది పడేయండి అబ్బా. मेरा ये चैनल सब्सक्राइब करें और मेरे हर अपडेट आपको मिले, इसके लिए बेल आइकन जरूर दबाइएगा. आप सभी को మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను, దయచేసి సబ్స్క్రైబ్ చెయ్యండి, చెయ్యండి, చెయ్యండి. నా ఆవేదనను అర్థం చేసుకోండి.